తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఆ దశగా ప్రక్రియ ప్రారంభించింది. అదేవిధంగా మేము ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గ పరిస్థితి చూసినట్లయితే, కరీంనగర్ నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడి దాదాపు కొన్ని దశాబ్దాల కాలం ఇక్కడ దొరల పరిపాలన ఉండేది. కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీసీకి అవకాశం ఇచ్చి గంగుల కమలాకరణను పోటీలో నిలిపింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇక్కడ కరీంనగర్ ఎమ్మెల్యే స్థానం ఖచ్చితంగా కూడా బీసీలే గెలుస్తున్నారు. 52% ఉన్న బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు బీసీలకే ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. 4 పర్యాయాలు ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇక్కడ బీసీలే ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఒక ఈ పార్టీ కాకుండా, బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ కూడా, తర్వాత బీజేపీ పార్టీ కూడా ఇక్కడ బీసీలకి అవకాశం ఇచ్చింది. ఇక్కడ బీసీలకి పోటీలో నిలిపింది. అదే స్ఫూర్తిని, ఎందుకంటే ఈరోజు దొరల రాజ్యం పోయింది. ఇక్కడ బీసీలని అంతకుముందు గతంలో మనకి ఇక్కడ ఖచ్చితంగా కూడా దొరల గట్టి ఇక్కడ ఇస్తే గెలుస్తారనే ఒక నానుడి ఉండే, దాన్ని బద్దలు కొట్టి ఎప్పుడైతే 1996లో చొక్కారావును ఎల్రమ్న ఓడగొట్టి ఆ రోజు బీసీల కేతనం ఎగిరవేసిండ్రో, అదే స్ఫూర్తితోటి 4 పర్యాయాలు కూడా ఇక్కడ మనకు బీసీల ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా కరీంనగర్ లోని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతంలో మనకి ఇక్కడ పురమల శ్రీనివాస్ తో ఇన్ఛార్జి ఉండే, ఎలక్షన్ల పోటీ చేసిన తర్వాత కొన్ని కారణాలతోటి పార్టీ నుంచి వెళ్ళి దూరం చేశారు. కాబట్టి అదే స్థానాన్ని తిరిగి మనం ఇక్కడ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా మేము ఈ పత్రికాముఖంగా బీసీ జేఏసీ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీలను గౌరవించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్ గానీ, బీసీ డిక్లరేషన్ గానీ అవన్నీ అమలు చేస్తుంది, కరీంనగర్కి వచ్చేసరికి మళ్ళొక దొరను దించాలని ఇక్కడ ప్రయత్నిస్తుంది. ఈ రోజు బీసీలందరూ కూడా ఏకమై అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కరీంనగర్ అసెంబ్లీని ఖచ్చితంగా కూడా మళ్ళా బీసీలకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కరీంనగర్ అసెంబ్లీ గానీ, కరీంనగర్ పార్లమెంట్ గానీ, గతంలో గానీ ఇప్పుడు గానీ బీసీలే ఇక్కడ జయకేతనం వేస్తున్నారు. బీసీలో చైతన్యం వచ్చింది. దశాబ్దాల పోరాటం చేసిన సందర్భంగా ఈ రోజు బీసీలు చైతన్యవంతులై పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ ఏకమై ఇక్కడ బీసీలను గెలిపించుకుంటున్నారు. కాబట్టి మేము ఇప్పుడే కాంగ్రెస్ పార్టీని బీసీ జేఏసీ పక్షాన కోరుతున్నది ఏమంటే, రాబోయే కాలంలో మీరందరూ కూడా బీసీ సపోర్ట్ ఉండాలంటే, బీసీలు అందరూ కూడా పార్టీకి సపోర్ట్ ఉంటే కరీంనగర్ నుంచి, కరీంనగర్ ఉద్యమాల గడ్డ, కరీంనగర్ లో ఏది చైతన్యం అయితే రాష్ట్రం అంతా కూడా అదే అవుతుంది. కాబట్టి కరీంనగర్ ఖచ్చితంగా కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీసీ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.